సరస్సు, నెలవంకను చూసిన వెంటనే మన మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మనసులో కోరికలు నిజమై అంతా మంచి జరుగుతుంది. నా మనసులో ఉండేది రాహుల్ బాబు ఒక్కరే కదా. మరి నెలవంకని చూసిన వెంటనే ఆయన్ని చూడటం ఎలా? నా ప్రయత్నం నేను చేస్తాను. సరసు, రాహుల్ బాబు, ఏంటి సరసు అంత ఆనందంగా ఉన్నావు? కళ్ళు తెరిచిన వెంటనే మిమ్మల్ని చూడాలనుకున్నాను. మీరే వచ్చారు రాహుల్ బాబు. ఎందుకు అలా అనుకున్నావు? అంటే నెలవంకని చూసిన వెంటనే మనకు నచ్చిన వాళ్ళని చూస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయని మా అమ్మ చెప్పింది. అందుకే నీకు నమ్మకం ఉందా? ఆ రోజు జల్లెడలో నుంచి చూసినప్పుడు మీరే కనిపించారు. మొన్న కృష్ణుడి పాదాలు వేసినప్పుడు మీరే కనిపించారు. ఈరోజు నెలవంకని చూసిన వెంటనే మీరే కనిపించారు. కళ్ళ ముందే సాక్ష్యం కనబడుతుంటే నమ్మకుండా ఎలా ఉంటానండి? నా ప్రపంచమే మీరు. మీకు తప్ప నా మనసులో వేరెవరికి చోటు లేదు రాహుల్ బాబు. నేను కూడా నెలవంకం చూసి నిన్నే మొదట చూస్తాను. కళ్ళు తెరవగానే సరస్సుకి సారీ చెప్పాలి. ఇంతకు మించిన మంచి మూమెంట్ మళ్ళీ రాదు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు ఏలు జగమై. నేను కూడా నెలవంకని నిన్ను చూశాను. ఇప్పుడు నా మనసులో మాట చెప్తాను, విను. జాగ్రత్తగా విను. ఎందుకు నవ్వుతున్నావు? ఆ, అంటే రాహుల్ బాబు ఉదయం నుంచి చెప్తాను చెప్తాను అంటున్నారే కానీ అదేంటో చెప్పడం లేదు. ఏం చేయను సరసు, అస్సలు కుదరడం లేదు. నువ్వే చూస్తున్నావు కదా. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అన్నయ్య, నువ్విక్కడున్నావేంటి? ఎంత పెద్ద గొడవలు అవుతున్నాయో చూస్తున్నావు కదా. అయినా ఇంకా దీంతో ఎందుకు మాట్లాడుతున్నావు?
ఏం లేదు నవ్య, ఊరికే అలా వాకింగ్ చేస్తూ వచ్చాను. ఈ టైంలో నీకు మా అన్నయ్యతో మాట్లాడేంటి? ఆడపిల్లవేనా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? అంటే అమ్మా నెలవంక ఇలానే ఏదో ఒక వంక చెప్పి మా అన్నయ్యతో మాట్లాడడం తప్ప వేరే పని లేదా నీకు? నీ వల్ల ఇంట్లో జరుగుతున్న సమస్యలు చాలు, మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేయకు. నవ్య, ఎందుకంత రూడ్గా మాట్లాడుతున్నావు? మెల్లగా మాట్లాడలేవా? నేనే ఏదో క్యాజువల్గా ఇలా వచ్చానే తప్ప ఇందులో తన తప్పేం లేదు నవ్య. అవును, దీని తప్పేం లేదు. అందరికీ నా అరుపులో కోపం కనిపిస్తుంది తప్ప ఇది చేసే తప్పేమీ కనిపించదు. డాడీ నువ్వు కలిసి దీనికి ఇలాగే కొమ్ములివ్వండి. ఏదో ఒక రోజు అందరినీ పొడిచి పారిపోతుంది. నవ్య, ఇంక చాలు. నేను ఇక్కడ ఉండడమే కదా ప్రాబ్లం. పద వెళ్దాం. శ్రీకాకుళం నుంచి ఎప్పుడొచ్చారే? మనమంతా కలిసి చాలా రోజులైంది కదా. అవునే, కానీ చాటింగ్ లో ప్రతిరోజు టచ్ లోనే ఉంటున్నాం కదా. చాటింగ్ కన్నా మీటింగ్స్ ఎక్కువ ఫన్ గా ఉంటాయి. అక్కడ స్మైల్స్ చూడాలి, ఇక్కడైతే మీ స్మైల్స్ చూడొచ్చు. కాఫీ ఏమైనా తాగుతారా? ఏ సరసు ఇలారా. ఏంటమ్మగారు? వెళ్ళి అందరికి కాఫీ తీసుకురా. సరే అమ్మగారు. ఎవరా అమ్మాయి? మా ఇంటి పని మనిషి. పని మనిషా? చూడటానికి అలా లేదే. అయితే చూడకు, కళ్ళు మూసుకో. ఇప్పుడు సరస్సు ఎలాగో ఇటువైపే వస్తుంది. చూద్దాం ఈసారి ఏమవుతుందో. రాహుల్, ఇంత కష్టపడి ఈ నిరాశ ఏంట్రా? నీ కష్టానికి ప్రతిఫలం కన్ఫర్మ్గా ఉంటుంది. బీ పాజిటివ్. టెన్షన్లో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అసలు సరస్సుకి చదవడమే రాదు కదా. అయ్యో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇది చూస్తే గొప్ప కొన్నేరైపోతుంది. ఇది తీసేస్తేనే బెటర్. హలో. రేయ్, సారీ చెప్పావా? ఎక్కడ్రా? ఉదయం నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ పదం మాత్రం చెప్పలేకపోయాను. అందుకే ఈసారి పూల సందేశం రెడీ చేశాను. ఇంకేంటి సంగతులు? ఇదిగోండి, తీసుకోండి. కాలు స్లిప్ అయింది. ఏమైంది? స్లిప్ అయింది, బాగా పెయిన్ వస్తుంది. అయ్యో, అందుకే హై హీల్స్ వేసుకోవద్దనేది. సరసు, వెళ్ళి పెయిన్ బాంబ్ పట్రా. అబ్బా, అయ్యో, అది నొప్పుల క్రీము. వెళ్ళి పట్రా. తగ్గిపోతుంది. అమ్మగారు, ఇదిగోండి. కొంచెం ఈ క్రీమ్ రాయివా? చూస్తావేంటి? రాయి వచ్చి. అలాగే అమ్మగారు. నువ్వు విట్రా. ఉన్న రిలేషన్ని ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా నీకు అర్థం కాదులేరా.
పర్లేదు బాబు గారు. ఆ అమ్మాయికి నొప్పిగా ఉందంటే సరస్సు, మధ్యలో నువ్వు మాట్లాడదు. అది కాదు మామయ్య గారు, మన ఇంట్లోనే కదా ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తే తప్పేంటి? తప్పేంటి? వదినా, సరస్సు వల్లే డాడీ మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అది మర్చిపోయి నువ్వు ఇలా ట్రీట్ చేయడం పద్ధతి కాదు. తను ఇంటి పని మనిషి కాదు, మన మనిషి. సరస్సు ఏ పనైనా కాదనకుండా చేస్తుంది. అలా అని ప్రతి పని తనకే చెప్పడం, తానే చేయాలనుకోవడం మర్యాద కాదు వదిన. డాడీని ఇంట్లో ఎంత గౌరవిస్తామో సరస్సును కూడా అంతే అభిమానించాలి. తను ఇంటి బానిస కాదు, మన అందరి బాధ్యత. సారీ సరసు, ఏదో తెలియక. సారీ అంకుల్. వెళ్ళొస్తాం వనజ, పద. నా ఫ్రెండ్స్ ముందు ఇంత ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు. సరస్సుని తక్కువ చేసి చూడడం అంటే నన్ను అవమానించినట్టే వనజ. ఈరోజు రాహుల్ మాట్లాడినా దాంట్లో తప్పే ఉంది. రాహుల్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. వదినా, నువ్వు దగ్గరుండి సరస్సు చేత వేరే వాళ్ళు కాళ్ళు పట్టించడం నచ్చక అలా మాట్లాడాను. అంతేకాని మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. ఒకవేళ మీరు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. వదిలే రాహుల్. చేసిన తప్పులు తెలుసుకోకుండా సమర్థించుకునే వాళ్ళని ఎవరు మార్చలేరు రాహుల్. చూసావా సరస్సు, ఈ రోజు నుంచి నేనే కాదు, రాహుల్ కూడా నిన్ను ఎవ్వరి చేత మాట పన్నవడు. రాహుల్, సరస్సు విషయంలో నువ్వు ఇలా నాలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. డాడీ, మీకు సరస్సు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తను బాధపడినా అవమానపడినా మీరెంత ఫీల్ అవుతారో నేను అర్థం చేసుకోగలను. మంచి పని చేసావు రాహుల్, చాలా గర్వంగా ఉంది. ఇదేంటి కొత్తగా ఇలా ఎవరు రాశారు? ఏమైంది మేడం? ఏంటిది? ఈ ముగ్గెవరు ఇలా పెట్టారు? అసలు అందులో చుక్కలు కూడా లేవు, సరిగ్గా కలవలేదు. ఇది ముగ్గు కాదు సరసు, SORRY, సారీ. అంటే ఏంటమ్మా? అంటే ఎవరో ఎవరినో క్షమించమని అడుగుతున్నారని అర్థం. ఎందుకు? ఎవరు? అవన్నీ తెలిస్తే నేను ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తాను? డైరెక్ట్ గా వెళ్ళి అడిగేదాన్ని కదా. మన ఇంట్లో ఇలాంటి పనులు ఎవరు చేస్తారబ్బా? అమ్మ బాబోయ్,
ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? పానకంలో పుడకలాగా నా ప్రయత్నాలకి ప్రతిసారి ఇలా అడ్డు తగులుతుంది ఏంటి దేవుడా? ఇది రాసిందెవరు? ఎందుకు రాశారో కనిపెట్టాలి. కనిపెడతాను సరసు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఎస్కేప్ అవ్వాలి? సరస్సుకి ఇంగ్లీష్ రాదని తెలిసి సారీ అని ఎందుకు రాయాలి? అది పడక ఈ చిన్న మేడం కళ్ళలోని ఎందుకు పడాలి? దేవుడా, నువ్వే నాకు దిక్కు. అన్నయ్య, అన్నయ్య ఇలా చూడు, ఎవరో రోజు పెట్టేస్తూ సారీ చెప్పారు. నైస్. నైస్ కాదన్నయ్య, ఇది ఎవరు రాశారన్నదే క్వశ్చన్. అవును కదా, ఎవరు రాసుంటారు? ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్ గా వెళ్ళి సారీ చెప్పాలి, కానీ ఇలా రాయడం ఎందుకు? చెప్పడం కుదరలేదేమో. అన్నీ చూసేశాడు. మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి రాహుల్ బాబు. అదేంటంటే అన్నయ్య, సరే పద, మనం వెళ్దాం. నేను రాను. ఇది రాసింది ఎవరో కనిపెట్టాలి. దసరా రేపే కదా, నువ్వు కొత్త బట్టలు వేసుకోవా? షాపింగ్ రాకుండా ఇక్కడే ఉంటావా? వద్దు, వస్తాను. షాపింగ్ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. పద. కదా, పద. అంటే ఇదంతా చేసింది రాహుల్ బాబు గారేనా? నిన్నంతా నాతో మాట్లాడాలనుకుంది ఈ మాట చెప్పడం కోసమేనా?